కీరా దోసకాయతో ఇలా పెరుగుతో సలాడ్ చేసుకున్నారంటే బిర్యానీ తిన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. చలవ చేస్తుంది, హాయిగా ఉంటుంది, పొట్ట తేలిగ్గా ఉంటుంది. బిర్యానీ తిన్నప్పుడు ఎక్కువ పీసు పదార్థాలు, చికెన్ బిర్యానీలు అవి తిన్నప్పుడు పీసు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా కీరాతో పెరుగుతో సలాడ్ చేసుకున్నారంటే చక్కగా ఫుల్ఫిల్ అవుతుంది. అంతేకాకుండా దీన్ని ఉట్టిగా ఉదయం ఫుల్గా హెవీగా తిన్నప్పుడు రాత్రి డైట్లో కూడా తీసుకోవచ్చు. ఈ కీరా దోస సలాడ్ ఎలా చేసుకోవాలో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. మనకు కావాల్సినందున పెరుగుని ఇలా జ్యూసర్ వడకట్టేది ఉంటుంది కదా, దానిలో కానీ లేదా మనం ఏదన్నా ఒక క్లాత్లో కానీ ఇలా వేసుకొని ఒక్క పావు గంట సేపు పక్కన అలా వదిలేయండి. దానిలో ఉన్న నీరంతా అలా కారిపోతుంది. హంగకరడు అంటే గట్టి పెరుగు అలా ఉండిపోతుంది. ఈ సలాడ్ మళ్ళీ ఇలా మొత్తం వేస్తే కనుక లిక్విడ్ లాగా అవుతుంది. అందుకోసమని ఈ పెరుగు ఇలా వాడుకోవాలి. తర్వాత దీనిలో ఒక అర స్పూన్ ఉప్పు, పావు స్పూను మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇవి కూడా ఒక చిటికెడు మాత్రమే. పెరుగు కనుక పుల్లగా లేకపోతే ఒక్క 10 డ్రాప్స్ నిమ్మరసం మీ ఆప్షన్. ఇవన్నీ వేసుకొని ఈ కర్డ్ని బాగా ఇలా చిలుక్కున్నట్టుగా మొత్తం బాగా కలుపుకోండి. దీనిలోకి సన్నగా పొడువుగా తరుగుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సన్నగా పొడుగ్గా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని వాటిని విడదీసి కొంచెం చిన్న ఉల్లిపాయ వేయండి చాలు. తర్వాత కీరా దోసకాయని చిన్నగా ముక్కలు, మీరు పీల్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇష్టం, దాన్ని బట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ పెరుగులో వేసేసుకొని ఈ పెరుగు ఈ ముక్కలన్నిటికీ పట్టేట్టుగా ఇలా బాగా కలుపుకోండి. కీరా దోసకాయలో నీరు ఉంటుంది కదా, మనం ఉప్పు అవి వేసాము. ఇలా హంగకరడ్ వేసి కనుక అంటే నీళ్లు లేని పెరుగు వేసి కలుపుకున్నట్టయితే తినటానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకు పట్టి అన్నీ చాలా లైట్గా మైల్డ్గా మాత్రమే వేయాలి. ఏది ఎక్కువ వేసుకోవద్దు. వేసామా లేదా అన్నట్టే ఉండాలి. ఆ ఫ్లేవర్స్ చక్కగా వస్తాయి. కారం కానీ ఉప్పు కానీ ఏ వేసుకున్నా సరే చాలా లైట్గా వేసుకోండి. వేసినట్టుగా ఇలా ముక్కలకి అన్నిటికీ ఇలా పెరుగు పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. అసలు చాలా టేస్ట్గాను, చాలా పొట్టకి చాలా హాయిగాను ఉంటుంది. ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు మాత్రం చాలా కరెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఆకలి లేనప్పుడు కూడా ఇలాంటిది చేసుకొని తిన్నారంటే మన పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. ఈ కీరా దోస సలాడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి చేసుకొని చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.